హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి అయితే మాత్రం తెలుసుకోబోతున్నామండి. అయితే ఇకపై జరుగుతున్న ప్రతి పోటీ పరీక్షలను కూడా ఈ కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్ నుండి 1 or 2 మార్క్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. అయితే మొదటగా మనకి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మనకి జూన్ 21వ తారీఖునండి. జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే మాత్రం మనకి జరుపుకుంటారండి. ఈ యోగా దినోత్సవం మనకి భారతదేశంతో పాటుగా మిగతా 192 దేశాల్లోనూ కూడా జూన్ 21వ తారీఖున ఈ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారండి. అయితే ఈ యోగా దినోత్సవం ఎప్పటి నుండి మనకు అమల్లోకి వచ్చిందంటే భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు UNO 2014 డిసెంబర్ 11వ తారీఖున మనకి ఈ ఐక్యరాజ్య సమితి యోగా డేని అయితే మాత్రం మనకి ప్రకటించిందండి. అయితే ఇప్పుడు జరుగుతున్న 2025వ యోగా దినోత్సవం ఎన్నవ దినోత్సవం అంటే మనకి 11వది అండి. ఓకేనా, 2025వ సంవత్సరంలో జరుగుతున్న యోగా దినోత్సవం ఎన్నవదంటే 11వది. అయితే ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అండి. ఇదైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అందరూ నేర్చుకోవాలి. అయితే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్లోని చాలా ఘనంగా నిర్వహించారండి. ఏ పేరుతో ఈ యోగా దినోత్సవం మనకి నిర్వహించారు అంటే యోగాంధ్ర అనే పేరుతోనైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లోనైతే మాత్రం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే మాత్రం నిర్వహించడం జరిగిందండి. అయితే మనకి ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్లోని యోగాంధ్ర అనే కార్యక్రమంతో వైజాగ్తో పాటు పలు జిల్లాల్లోనైతే మాత్రం మనకి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. అయితే ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్లోని యోగాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు కూడా కొన్ని లక్షల మంది అయితే మాత్రం ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారని అంటే మనకి PM నరేంద్ర మోడీ గారు అయితే మాత్రం వచ్చారండి. అంటే మనకి విశాఖపట్నంలో జరిగిన ఈ యోగాంధ్ర కార్యక్రమం యొక్క ముఖ్య థీమ్ ఏంటి అంటే విశ్వమంతా యోగాతో ఆరోగ్యం. ఈయన థీమ్ అయితే మాత్రం మనకి అనౌన్స్ చేయడం జరిగిందండి. విశాఖపట్నంలో జరిగిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో అయితే మాత్రం 2 గిన్నిస్ రికార్డులు అయితే మాత్రం నమోదవడం జరిగిందండి. అందులో మొదటిది ఏంటంటే విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి మనకి భీముల వరకు మొత్తం 28 కిలోమీటర్ల మేర మొత్తం 3.01 లక్షల మంది సామూహికంగా ఒకేసారి యోగాసనాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే మాత్రం సృష్టించారండి. ఇంతకు ముందు ఇదే రికార్డు ఎక్కడ నమోదైంది అంటే మనకి గుజరాత్లోని సూరత్లో 47 లక్షల మంది సామూహికంగా ఒకే దగ్గర మనకి యోగా చేయడం ద్వారా 2023లోనైతే మాత్రం మనకి గిన్నిస్ రికార్డ్ అయితే మాత్రం నమోదైంది. దీన్ని ఇప్పుడు 2025 ఆంధ్రప్రదేశ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలోని మొత్తం 28 కిలోమీటర్ల మేర 3.01 లక్షల మంది సామూహికంగా యోగాసనాలు వేసి గిన్నిస్ రికార్డ్ అయితే మాత్రం భద్రపడడం జరిగిందండి. అయితే మనకి సెకండ్ గిన్నిస్ రికార్డ్ ఏంటి అంటే మనకి జూన్ 20వ తారీఖున టోటల్గా 22,000 మంది కన్నా ఎక్కువ స్టూడెంట్స్ 108 నిమిషాల్లోని 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డ్ అయితే మాత్రం సృష్టించారండి. ఈ సంవత్సరం మనకి ఏపీలో జరిగిన ఈ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఈ 2 గిన్నిస్ రికార్డులు అయితే మాత్రం నమోదవడం జరిగిందండి. 2014 సెప్టెంబర్ 27వ తారీఖున భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు UNOలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి అయితే మాత్రం ప్రతిపాదన అయితే మాత్రం తీసుకురావడం జరిగిందండి. భారత్ నుండి వచ్చిన ఈ ప్రతిపాదన UNO సానుకూలంగా స్పందించింది. దేశాల యొక్క ప్రజాప్రతినిధులు విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపడం వలన 2014 డిసెంబర్ 11న UNO ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే మాత్రం ఏకగ్రీవంగా ఆమోదించిందండి. అయితే 193 దేశాలు ఉన్న UNOలోని 177 దేశాలు అయితే మాత్రం ఈ బిల్లుకి అయితే మాత్రం ఆమోదించారు. 93 దేశాలు ఉన్న UNOలోని
177 దేశాలు అయితే మాత్రం ఈ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని ప్రకటించారండి. ఈ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలోని 3 నెలల్లోపు ఆమోదించిన మొదటి తీర్మానంగా ఈ యోగా డే అయితే మాత్రం మనకి నిలుస్తుందండి. 2015లోని మొత్తం 84 దేశాల్లోనైతే మాత్రం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే మాత్రం జరుపుకుంటే ఈ 2025 మనకి 170 దేశాలకు పైగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే మాత్రం జరుపుకోవడం జరిగిందండి. ఈ యోగా డే జూన్ 21వ తారీఖున పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ భూమి మీద అతి ఎక్కువ పగటి కాలం ఉండే రోజు ఏది అంటే ఈ జూన్ 21వ తారీఖు అండి. అండ్ దీంతో పాటుగా భారతీయ సాంప్రదాయం ప్రకారంగా వేసవికాలం తర్వాత సూర్యుడు ఉత్తరార్ధగోళం నుండి దక్షిణార్ధగోళంలోనికి ప్రయాణిస్తాడండి. సో ఆధ్యాత్మిక విజయాలు ఈ సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడైతే మాత్రం ఎక్కువ మేలు జరుగుతుందండి. ఈ కారణంగా జూన్ 21వ తారీఖున మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే మాత్రం మనకి జరుపుకుంటారండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క విశేషాలు ఇవండి. ఓకేనా? అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.